వెల్కమ్ టు తొలి వెలుగు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరెస్టు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంతో బీఆర్ఎస్ శ్రేణులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. బంజారా హిల్స్ నందినగర్లో 3 నుంచి 4 రోజులుగా జాగరణ చేస్తున్నారు. కేటీఆర్ను ఏ క్షణమైనా అరెస్టు చేయొచ్చు అన్న సమాచారం ఉండడంతో ఆయనను అరెస్టును ప్రతిఘటించడానికి పార్టీ శ్రేణులు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. ఇక వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో ఏవన్గా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు ప్రస్తావిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. కేటీఆర్ ఇంటి వద్ద 3 జిల్లాల నేతలు జాగరణ చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన నేతలు నందినగర్లోని కేటీఆర్ ఇంటి వద్ద జాగరణ చేసినట్టు తెలుస్తోంది. 3 రోజుల పాటు కేటీఆర్ కూడా వారితో పాటే అక్కడే ఉన్నారు. వారితో సరదాగా మాట్లాడుకుంటూ కాలం గడిపారు. వాస్తవంగా కేటీఆర్ గచ్చిబౌలిలోని విల్లాలో నివాసం ఉంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులందరూ నందినగర్లోనే ఉంటున్నారు. లగచర్ల దాడి ఘటనలో కేటీఆర్ను అర్ధరాత్రి సమయంలోనే పోలీసులు అరెస్టు చేస్తారనేటువంటి అంచనాతో గులాబీ శ్రేణులు రాత్రంతా జాగారం చేస్తున్నారంటూ పార్టీ నాయకులు చెబుతున్నారు. మొదటి 2 రోజులు ఆయనను నిత్యం వెన్నంటే ఉండే నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇంటి ఆవరణలోకి వచ్చి వారందరికీ ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. 2వ రోజు కూడా పార్టీ నాయకులు నందినగర్ ఇంటికి వచ్చి జాగారం చేశారు. అరెస్టు చేసేందుకు పోలీసులు యంత్రాంగం ఎప్పుడు వస్తుందంటూ తమకు తెలిసిన పోలీసు మిత్రులకు ఫోన్ చేసి మరీ అడుగుతున్నట్లు తెలుస్తోంది. 3వ రోజు కూడా ఇదే తంతు కొనసాగింది. అయితే 3వ రోజు ఎక్కువగా నగర శివారు ప్రాంతాలకు చెందిన నాయకులు వచ్చినట్లుగా సమాచారం. ఇక 3 రోజులుగా ఇంత జరుగుతున్న కేటీఆర్ అరెస్టు ఉంటుందా, ఉండదా? ప్రభుత్వ స్ట్రాటజీ ఏమిటంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆరా తీయడం మొదలుపెట్టారు. తమకు అధికార పార్టీలోని కొందరు నాయకులు, పోలీసు ముఖ్యుల ద్వారా కేటీఆర్ అరెస్టుపై సమాచారం ఉందన్న నేతలు 3 రోజులైనా అరెస్టు కాకపోవడంతో తమకు తప్పుడు సమాచారం అందించారా లేక తప్పుదోవ పట్టించారా అనే అంతర్మదనంలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తమకు సమాచారం అందించింది కూడా ముఖ్య పోలీసులేనని వారిని అనుమానించాలా లేక అయోమయానికి గురి చేయడానికి ఇలాంటి ప్రచారాన్ని తీసుకువచ్చారా అంటూ గులాబీ కీలక నేతల్లో చర్చ మొదలైందని తెలుస్తోంది. అరెస్టుపై కేటీఆర్ కూడా ఒకంత అసహనానికి గురైనట్లుగా సమాచారం. అరెస్టు చేస్తే అరెస్టు చేసుకోనివ్వండి, కానీ ప్రతిరోజు ఇలా అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరగడంపై ఆయన పార్టీ ముఖ్య నేతలతో అసహనానికి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష తీర్చుకోవడానికే అరెస్టు డ్రామా ఆడుతుందని, అరెస్టుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆయన ప్రకటించారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం అందుకు భిన్నంగా వ్యూహం పనడంతో గులాబీ శ్రేణులు కొంత అయోమయానికి గురవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.